తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారం చేపట్టింది వైఎస్ఆర్సీపీ. తిరుపతిలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. కరుణాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి హోమం ప్రారంభించారు. ఋత్విక్కుల పూజల అనంతరం పూర్ణాహుతితో హోమం ముగిసింది. कैमरा लाइव తిరుమల వెంకన్న ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో కూటమి ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిందన్నారు. ఇంత జరిగినా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకున్న చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేపట్టిన ఈ హోమం ద్వారా ఆ దేవుడిపై పడ్డ నింద పోతుందంటున్న భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిశాయంటూ ఒక అసత్య ప్రచారాన్ని తీసుకువస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి సిట్ నివేదిక చెంపపెట్టులాంటి సమాధానం ఇవ్వడంతో ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమాన్ని ఆయన ఇంటి వద్ద సంకల్పించారు. ప్రస్తుతం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తామంటే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి హోమానికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన ఆరోపణ స్వామివారి మీదనే వేశారంటే, జగన్మోహన్ రెడ్డి సమయంలో పరిపాలనా కాలంలో లడ్డూ పూర్తిగా జంతువుల కొవ్వు, అది కూడా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెతో తయారు చేసినారు అన్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా సాక్షాత్తు సుప్రీంకోర్టే ముఖ్యమంత్రిని అక్షింతలు వేసి సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1.5 సంవత్సరాలుగా ఆ దర్యాప్తు జరిగి 3 రోజుల క్రితం వాళ్లు కోర్టుకు నివేదించడం జరిగింది. ఆ నివేదికలో
ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లడ్డు ప్రసాదంలో కలవలేదు అని స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి ప్రమేయము లేదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం మీద ఇంత దారుణమైనటువంటి నింద మోపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల యొక్క ఘోరమైనటువంటి ఆలోచన స్వామివారి ప్రసాదం మీదనే పడింది కాబట్టి, శ్రీనివాసుని మీదనే నింద పడింది కాబట్టి, శ్రీనివాసుని మీద వేసినటువంటి ఈ నింద పరిహార హోమంగా ఈ రోజున స్వామివారి కోసమని నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారులకు బుద్ధి రావాలి, వచ్చేటట్టుగా లేదు. ఈ రోజు కూడా తన విషపత్రికలలో ఇష్టం